నమస్కారం ప్రజలారా. మన రాష్ట్రంలో ఉండదు, ఏడో తెలంగాణలో ఉంటుంది. ఏదో యాంకరింగ్లు చేసుకుంటా, ఏదో కొన్ని షోలు చేసుకుంటా ఉండేటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మన వైసీపీ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిని చేయటం అయితే జరిగింది. ఆమె ఎవరో కూడా మీకు అందరికీ తెలుసు, యాంకర్ శ్యామలక్క. సరే, యాంకర్ శ్యామలక్క పరిస్థితి ఏంది, ఆ వ్యవహారాలు ఏంది, ఆ కథలు ఏంది అనేది అందరికీ తెలుసు. కానీ ఇంకొక వీడియో బయటపడింది. తప్పకుండా మీరైతే వీడియోని పూర్తిగా చూడండి. ఆ వీడియో బయటపడిన వీడియో ఏందనేది కూడా నేనైతే మీకైతే చూపించేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటూ ఇక వీడియోలోకి పదాం. ఆమె ఏం మాట్లాడింది, ఏంది కథ, ఏంది కార్కాణి అనేది ఆ వీడియోలోకి పదాం. ఫస్ట్ ఆమె ఏం మాట్లాడిందో ఎనొద్దాం మనమా, ఆ తర్వాత కదా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన పార్టీకు మనకు డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడింది కాబట్టి నేను ఈరోజు ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడతా. ఎక్కడైనా సరే అన్నకు డ్యామేజ్ జరుగుతుంది, మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, మనకు 175కు 170 స్థానాలు రావాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి మనకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా తప్పకుండా ఆడ మనం సేమరాజా ఖచ్చితంగా మాట్లాడతాడని మీకు అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే ఈ వీడియో కూడా ఇక విందాం. చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మా మహిళలు అంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఓటు ఉండదా లేదా అనేది నాకైతే తెలియదు. మరి ఆమెకు ఉండదా లేదా అనేది మీకు ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో వచ్చి ఆ 4 రోజులు హంగామా చేసి ఏదో ప్యాకేజీ తీసుకొని, సరే మనం ఎంత కష్టపడుతున్నామో మనకు అన్నే మీడియా అనుకో, అది వేరే విషయం. కానీ ఈమె యాంకర్ కదా, ఈమె ఒక లేడీ కదా, ఒక మహిళ కదా, ఒక సినిమాకు సంబంధించినటువంటి, అంటే నేను ఇండస్ట్రీని నొక్కి చెప్పడంలే, కానీ ఈమె భర్త కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వేరే కేసుల్లో ఉన్నప్పుడు, వేరే ల్యాండ్ సెటిల్మెంట్లో ఇరుక్కున్నప్పుడు జగనన్న కొద్దిగా సాయం చేశాడు కాబట్టి ఆ విశ్వాసంతో ఏమన్నా వచ్చిందా? సరే, అటైనా వచ్చింది. రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, మనం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా మనం ఉన్నప్పుడు అవినీతి జరిగింది తెలుసుకోకుండా వచ్చి వంగా గీత నాకు ఇచ్చింది పిఠాపురంలో. అది నేను ఆ రోజే చెప్పిన, నువ్వు ఆడికి వద్దు, వచ్చే ఓట్లు కూడా రావు మన పార్టీకు అని నేను ఆ రోజే చెప్పడం జరిగింది. కానీ ఎందుకు వింటుంది? మనం ఏదైనా మంచి చెప్తే ఉడికి నా పక్కోడికి చెడ్డగానే ఉంటుంది. నువ్వు మంచి చెప్పు, ఒరే స్వామి ఇది ఇటు కాదురా ఇటుకి నేను చెప్పు, ఎండోడు నువ్వేంద్ర బొక్క నాకు చెప్పేది పా అంటాడు. సో నేనేం చెప్తానంటే ఏమన్నా చెప్పని ఏం మాట్లాడుతుందో. మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకు ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఎందుకు? సరే, తీవ్ర ద్రోహాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు తీవ్రంగా ద్రోహం చేసినాడు జగనన్న అని చెప్తాంది. ఓకే, నేనేం అడుగుతాను అంటే, సొంత చెల్లికి తల్లికి దేనికి అన్న న్యాయం చేయలేకపోయినాడు. అన్న 16 నెలల పాటు జైల్లో ఉంటే, 16 నెలల పాటు జైల్లో చెప్పుకోడు తింటా ఉంటే, షర్మిల రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కలుపుకొని పార్టీని బలోపేతం చేసి అన్నను ముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇవ్వండి, నాన్న ఏ పాలన అయితే చేస్తాడో అదే పాలనే జగనన్న చేస్తాడని చెప్పి ఆ తరువాత ఏమైంది కథ, ఏమి చేసినారు చెప్పండి. మీరైనా చెప్పండి. మరి తల్లి మీద ఎందుకు కేసు పెట్టినాడు? మరి షర్మిలాకి ఎందుకు వాటా ఇవ్వలేకపోయినాడు? ఆ వాటా ఏదైతే ఉన్నదో ఆ వాటా దేనికి ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వలా అని నువ్వేమన్నా అడిగినావా ఏ రోజైనా? సరే, నువ్వు అడగకపోగా ఎందుకు ఇట్లాగా మాటలు? వాళ్ళేదో రాయిచ్చారు, మనం చదవాలా, మనం రాష్ట్ర అధికార ప్రతినిధిని, మనకెంతో ప్యాకేజీలు ఇచ్చారు, రాను పాను పెట్రోల్కో డీజిల్కో ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చినారు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉండదు నీ పని. వాళ్ళు ఇచ్చింది నువ్వు రాసి చదివినావు అంటే, వాళ్ళు టైప్ చేసి ఇచ్చారు చదవమని చెప్పి, మనం అవన్నీ చదివినామంటే అవులే దేవురు మనమే అని నేను ఈ యొక్క నా వీడియో ముఖంగా యాంకర్ శ్యామలక్కకు, మా వైసీపీ పార్టీ యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధికి నేనైతే తెలియజేస్తా ఉన్నా. ఇంకా చెప్పు. ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు? ఇది చీటింగ్ కాదా? ఇది అన్యాయం కాదు?
అన్యాయం కాదా అంటే జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మనం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది శ్యామలక్క, నీకు తెలీదు. రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది మహిళలు అదృశ్యమైనారు, ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి, ఎంతమందిని చంపేసినారు. జగనన్న ఇంటి ముందర, జగనన్న ఇంటికి కాస్తంత దూరంలో గంజాయి మత్తులో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేచ్చే కూడా దిక్కులేదు. ఆ రోజు ఆడిగిపోయింది నీ నోరు. ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు, ఏ ఊర్లో ఉన్నావు? ఈరోజేమో అధికార ప్రతినిధిమైనావు అని చెప్పి మాట్లాడటం ఇది సమంజసం కాదనేది నా యొక్క ఉద్దేశం. ప్రజలారా చెప్పుగా, అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన 420 కేసు పెట్టచ్చు. ఏడాదికి 420 కేసు పెట్టినారు. ఎందుకు? జగనన్న ఏ విధంగానైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు కట్టి లోపలేయాలని చెప్పి వేసినారు. వేసిన దానికే గ్యారా వచ్చినాయి. నువ్వు మళ్ళా ఇట్లాంటి మాటలు మాట్లాడినావు అనుకో, ఆ వచ్చే గేరాగడ వచ్చాయో రావు అనేది నా భయం. నేను అందుకోసం అని చెప్పి నేను అన్న కోసం మళ్ళా ఈ ప్రయత్నాలు, నా బాధలు, నా బందీలు ఎన్నన్నా ఉండి సరే మళ్ళా అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా పోతున్నా నేను. నువ్వు ఇటువంటి మాటలైతే దయచేసి మాట్లాడొద్దని తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే షర్మిల అంటున్నా, ఈ శ్యామలాది ఇంకొక వీడియో ఉన్నదని చెప్పిన ప్రజలారా, మీకు ఇప్పుడు చూపించా ఆ వీడియోని. తప్పకుండా చూసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇన్ని రోజులు మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. ఏనండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చెప్పుగా మళ్ళీ అయిపోయినావా? తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com చెప్తారు. అంటే ఇప్పుడు మీరందరూ కూడా ఏమో పెద్ద నిపత్త అయినట్టు, ఏమో పెద్ద ఏమీ తెలియనిట్టు, ఏమో అలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంది. అంటే 25,000 తీసుకొని ఒక 20-25,000 తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటువంటి యాంకర్ శ్యామలాని తీసుకువచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూర్చొనబెడితే బతుకులు ఎట్నే ఉంటాయని చెప్పి మన పార్టీలో ఉండేటువంటి పెద్దలకు మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ బతుకు ఏంటంటే ఇప్పుడు బెట్టింగ్లు ఆడిమని చెప్పి ఏమేమి చెప్తాను కదా, బెట్టింగ్లు ఆడండి, హిందీ యాప్లు కాదు తెలుగు యాప్లు వచ్చినాయి, ఈ తెలుగు యాప్ల్లో మనం బెట్టింగ్లు ఆడితే కోట్లు సంపాదించని. ఏమే సంపాదించుకోవచ్చు కదా, కోట్లు ఏందో. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని, రాష్ట్రంలో ఉండేటువంటి యువతను ఏ విధంగా తప్పుదోవ పట్టించున్నారు. మీరు 10 రూపాయలు పెట్టండి 100 రూపాయలు వస్తుందని చెప్పే కదా ఇప్పుడు ఆమె చెప్పేది. ఇప్పుడు ఆ మాటల్లో అదే కదా అర్థము. మీరు ఈ బెట్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఈ బెట్టింగ్ యాప్లో మీరు ఆడండి అనేగా చెప్పటము. ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళని అందరినీ తీసుకొని రాష్ట్రంలో అధికార ప్రతినిధులు తీసుకొని వచ్చి వాళ్ళను కూర్చొని పెడితే బతుకులు ఎట్నే ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మీరందరూ నాకు తోడుగానే ఉంటారు. అన్నను మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసి ప్రధానమంత్రిని అయితే చేర్చాము. మనం ఖచ్చితంగా అదే పనిలోనే ఉన్నాం. ఖచ్చితంగా అన్నట్టు ఖచ్చితంగా మనమైతే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రినిగా చేసుకుందామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.